నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారం చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలైన సందర్భంగా అనేకమైనటువంటి సంస్కరణలు మనం అన్ని రంగాల్లోనూ కూడా తెచ్చుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా 2017లో అప్పటి వరకు ఉన్నటువంటి వ్యాట్ వ్యవస్థని రద్దు చేస్తూ జిఎస్టి వ్యవస్థని తీసుకొని వచ్చాం. ఒకే పన్ను ఒకే దేశం, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్న పేరుతోటి ప్రజలకి సులభతరంగా ఉండే విధంగా ఒకే పన్ను విధానాన్ని నరేంద్ర మోదీ గారు ఆలోచనతోటి జిఎస్టి ట్యాక్స్ని మొదలుపెట్టాం. సుమారుగా ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. జూలై 1వ తారీఖు నాటికి ఈ 8 సంవత్సరాల కాలంలో జిఎస్టి 2017 నాటికి ఆ రోజు ఉన్నటువంటి 11 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 22 లక్షల కోట్ల రూపాయలు, అంటే సుమారుగా ఈ 5-6 సంవత్సరాల్లో రెండింతలైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రకటించినటువంటి జిఎస్టి సామాన్య ప్రజలకి అనుకుగా ఉండే విధంగా ఈ జిఎస్టిని మనందరం కూడా రూపొందించుకోవడం జరిగింది. నరేంద్ర మోదీ గారు మొన్న జరిగినటువంటి ఆగస్టు 15వ తారీఖున జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఎర్రకోట నుంచి వారు ప్రసంగించిన సందర్భంలో వారు ఒక వాగ్దానం చేయడం జరిగింది. రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో భారతదేశం యొక్క పన్ను వ్యవస్థని మరింత సులభీకృతం చేస్తామని, సరళీకృతం చేస్తామని చెప్పి వారు ఏ మాట అయితే ఇచ్చారో దానికి తగినట్టుగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారి ఈ కార్యక్రమాన్ని జిఎస్టిని తగ్గించడం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం జిఎస్టిని సులభతరం చేస్తూ పేద, రైతు, మధ్య తరగతికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇప్పుడు చేపట్టినటువంటి ఈ కొత్త జిఎస్టిది జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా పేదల యొక్క సంక్షేమమే ఆలోచించేటటువంటి ప్రధానమంత్రి ఇవాళ పేద ప్రజలకి, సామాన్యులకి, మధ్య తరగతికి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా, అటు రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఏదైతే మనం ప్రతిరోజు కూడా వాడుకుంటూ ఉంటామో ఆ వస్తువులన్నింటినీ కూడా 5% లోపు తీసుకురావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. మనం చూస్తూ ఉంటే దినసరి అవసరాలు ఏవైతే ప్రతి ఇంటిలోనూ కూడా ఉంటాయో, టూత్ పేస్ట్ అనండి, టూత్ బ్రష్ అనండి, మనం వాడుకునేటటువంటి టీవీ కానివ్వండి, మనకు నిరంతరం వాడేటటువంటి షూస్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, మనం వాడుకునేటటువంటి 2 వీలర్ వెహికల్స్ కానివ్వండి, అదేవిధంగా సామాన్యులందరూ వాడుకునేటటువంటి చిన్న సైజు కార్లు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా జిఎస్టిని తగ్గించుకుంటూ, అంటే ఒక సామాన్యుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వసతులను కూడా వారు వాడుకునే విధంగా ఇన్నాళ్ళు మనం చూసినట్లయితే అనేక రకమైనటువంటి వ్యవస్థలు జిఎస్టిలో 4 స్లాబుల రూపేణ ఉన్నటువంటిది ఇవాళ 2 స్లాబుల్లోకి తీసుకొని వచ్చి 5%, 18%గా మనం మార్చుకున్నాం. దానిలో ముఖ్యంగా ఇప్పుడు మీకు చెప్పినట్టుగా మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటు ఉండే విధంగా, అదేవిధంగా కొన్ని స్పెషల్ ట్యాక్సెస్ని కూడా దీనికి యాడ్ చేయటం, అంటే సిన్ ట్యాక్సెస్ కింద ఏదైతే మద్యం కావచ్చు, లగ్జరియస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మాత్రం 40%లో, టొబాకో ఇటువంటి వాటన్నిటి మీద కూడా 40%లోకి తీసుకురావటం, అంటే చాలా స్పష్టమైనటువంటి ఒక ఆలోచన. ఈ దేశం యొక్క ఫలాలన్నీ కూడా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అందాలి అనే ఒక ఉద్దేశంతో చాలా మందికి దీనికి సంబంధించినటువంటి ఒక డౌట్ ఉంది. జిఎస్టి కనుక మనం తగ్గించినట్లయితే కనుక ఆదాయం తగ్గిపోతుంది కదా అని చెప్పి. ఆదాయం తగ్గుతుంది అని మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఆ ఆదాయం ఏదైతే ప్రభుత్వానికి తగ్గిందని మనం భావిస్తున్నామో అది సామాన్య ప్రజల దగ్గరే ఉంటుంది.
బేసికల్లీ మన యొక్క ఆలోచన సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరిగే విధంగా మన ఆలోచన, మన ప్రభుత్వం యొక్క ఆలోచన చేస్తూ ఉంది.